విభజన సమస్యలు వినవలే వింత వింతలు అన్నట్టు మారింది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. డజన్కు పైగా అంశాలపై పీటముడిపడి రెండు రాష్ట్రాల సరిహద్దుల్ని వేడెక్కిస్తూనే ఉన్నాయి. విడిపోయి 10 ఏళ్లు గడిచిన పరిష్కారం ఆమడ దూరంలోనే ఆగిపోయింది. కేంద్రం దగ్గర కోర్టుల్లో కూడా పంచాయతీ నడుస్తోంది. ఇది ఇలా తెగేది కాదు, ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే అనుకున్నారో ఏమో గానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక డేట్ అనుకున్నారు. ఆ డేట్ కూడా రాని వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ద్వైపాక్షిక భేటీ ఏం జరుగుతుంది, ఎలా తేలుస్తారు అనే ఆసక్తే ఎటు చూసినా. పదేళ్లు దాటినా ఆగని విభజన జగడం, వీడని చిక్కుముళ్ళు, తెగని పంపకాలు. ట్రబుల్ షూటర్లు అయితే సిద్ధం. మరి ద్వైపాక్షిక చర్చలు సఫలమయ్యేనా? విభజన పంచాయతీ కొలికొచ్చేనా? మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. తెలుగు రాష్ట్రాల విభజన అనే ఒకానొక చారిత్రాత్మక ఘట్టం జరిగి ఈ జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. అన్నదమ్ముల్లా విడిపోదాం, దాయాదుల్లా కలిసుందామనే మాట మీద చెరో దారి చూసుకుని దశాబ్దం దాటినా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని కీలక సమస్యలుగానే ఉండిపోయాయి. విడిపడ్డ కొత్త రాష్ట్రంగా తెలంగాణ, రాజధాని లేని పాత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థికంగా సామాజికంగా కుదుటపడ్డానికే ఈ 10 ఏళ్లు ఖర్చయిపోయాయి. విభజన సమస్యల మీద పూర్తి స్థాయిలో ధ్యాస లేకుండా పోయింది. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని ఆస్తుల పంపకం ఎలా? భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 విలీన గ్రామాలు వెనక్కొస్తాయా? కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం ఏంటి? హైదరాబాద్లో ఉమ్మడి భవనాలు తెలంగాణకు సొంతమవుతాయా? 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై స్పష్టత వస్తుందా? కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై లెక్కలు తేలుతాయా? విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదిలీల సమస్యలు కొలికొస్తాయా? పోలవరం బ్యాక్ వాటర్ వివాదంపై పరిష్కారం దిశగా నడుస్తారా? ఇలా చిన్న పెద్ద అన్నీ కలిపి డజనుకు పైగా సమస్యలు. పరిష్కారం మాత్రం నిల్. భేటీలతోనే సరి. అక్కడ మాటలే తప్ప చేతలు లేవు. షీలా బీడే కమిషన్ సిఫార్సుల మేరకు రెండు రాష్ట్రాల ప్రతినిధులతో 31 సార్లు సమావేశాలు నిర్వహించింది కేంద్ర హోంశాఖ. వాదనల్ని వినడమే తప్ప అక్కడ ఒరిగిందేమీ లేదు. గతంలో ఇదే ఎజెండాతో 2 సార్లు ముఖ్యమంత్రులు ములాఖాత్ అయ్యారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్, చంద్రబాబు ఒకసారి భేటీ అయితే మిగతా సమస్యలపై చర్చల కోసం మరోసారి కేసీఆర్, జగన్ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల స్థాయిలో కూడా భేటీ జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా అలాగే ఉండిపోయింది. ఈలోపు తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటి కొత్త స్టేటు అండ్ వాళ్ళు కూడా మొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చారు. కుదురుకోవడానికి కొంత సమయం పట్టింది. 2016లో రాజకీయ కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతానికి షిఫ్ట్ చేసి దాన్ని అమరావతి అని పేరు పెట్టి అక్కడ ఒక రాజధాని నిర్మించుదాం అనుకున్నారు. సరే, ఈ 16 సంవత్సరం లోపే అప్పుడు నరేంద్ర మోడీ గారితో చంద్రబాబుకి, ఇక్కడ చంద్రశేఖరరావు గారికి మంచి ఈక్వేషన్ ఉన్న కారణంగా వాళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా స్టేట్స్కి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఒక మీటింగ్ పెడదాం అని ప్రపోజ్ చేసి ఉంటే ఎలా ఉండేదో మరి పరిస్థితి తెలియదు. అలాంటిది జరగలేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ గారు ఇక్కడ మళ్ళీ రెన్యూడ్ మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి, జగన్కి కూడా మంచి ఈక్వేషన్స్ ఉన్నవి. ఆ మంచి ఈక్వేషన్స్ వాళ్ళు ఉపయోగించుకొని ఈ రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని వీళ్ళ పరిధిలో ఉన్న వాటిని వీళ్ళు పరిష్కరించుకోగలిగి ఉండుంటే, వీళ్ళ పరిధిలో లేని వాటిని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లి ఒక ఆర్బిట్రేషన్కి కూర్చొని ఏర్పాటు ఉండేది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్ 28న ప్రగతి భవన్లో భేటీ అయ్యారు ఇద్దరు సీఎంలు. విభజన సమస్యలతో పాటు నదీ జలాల వివాదంపై ఇద్దరి మధ్య 5 గంటల పాటు చర్చ జరిగింది. విభజన సమస్యలు పరిష్కారమైతేనే మంచి మనుగడ ఉంటుందని, నీటి వనరుల్ని సంపూర్ణంగా వినియోగించుకుంటేనే రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడతాయని మాట్లాడుకున్నారు. కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది కనుక గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలని ఇద్దరూ నిర్ణయించారు. ఆ మేరకు ప్లాన్లు గీసియాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అయితే అదక్కడితోనే సరి. ఆ తర్వాత చెప్పుడే లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ చొరవతో విభజన సమస్యలపై కదలికొచ్చేసింది.
9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. ఇరు రాష్ట్రాలు, ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. అట్లాడుకుందాం రండి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకు లేఖ రాయడంతో 2 రాష్ట్రాల మధ్య వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. రేవంత్ రెడ్డి దీనికి ఓకే చెప్పడం, ఈ నెల 6ను ముహూర్తంగా ప్రజాభవన్ ని వెన్యూగా డిసైడ్ చేయడం, దానికి సంబంధించి ఏర్పాట్లు మొదలవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈ శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలేంటి అని ముఖ్య కార్యదర్శులతో చర్చించారు. హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎజెండా ప్రిపేర్ చేసుకున్నారు. భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి 5 గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఛాంబర్లో ఆర్ఎండ్బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాజధానిగా గత 10 ఏళ్లుగా హైదరాబాద్ లో ఏపీ అధీనంలో ఉన్న ఆర్ఎండ్బీ శాఖ భవనాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా గెస్ట్ హౌస్ ఇవన్నీ పూర్తిగా అధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది తెలంగాణ సర్కార్. ఏపీ కూడా ముఖ్యమంత్రుల భేటీ మీద గట్టిగానే ఆశలు పెట్టుకుంది. పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పుల్ని పంచుకోవాల్సింది. షెడ్యూల్ 9, 10లో చేర్చిన ఈ అంశాలపై ఇంతవరకు 2 రాష్ట్రాలు ఓ నిర్ణయానికి రాలేకపోయాయి. విభజన తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిందనేది ఆంధ్రప్రదేశ్ వాదన. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అంటే 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో ఉమ్మడి రాజధాని మీద ఆ నామినల్ అధికారం కూడా లేని సందర్భంలో ఇవాళ చర్చలు జరగబోతున్నాయి. దీంట్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో 91 ప్లస్ 142 సంవత్సరం అంటే 233 సంస్థల మీద ఇంకా పరిష్కారం కాని ఉన్నాయి. అది కాకుండా 12 సంస్థలు ఇంకా దీని రెండిట్లోకి రాని ఉన్నాయి, రావాల్సింది. దీని మీద దాదాపు 38 సంస్థల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ సంస్థలకు ఆస్తుల్ని ఎకనామిక్ టైమ్స్ వారు లేదా మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఆస్తుల్ని 143 అంటే 1,43,000 కోట్ల రూపాయలని దాదాపుగా అంచనా వేశారు. ఇది 4 సంవత్సరాల క్రితం జరిగిందండి. 1,43,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు. దీనిలో 58% విభాజిత ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంది. రేషియో ఫిక్స్ అయిపోయింది. వివాదం ఉంది. నేనేం భావిస్తున్నానంటే 5,000 కోట్లు తెలంగాణ ఎక్కువ రానండి. బికాజ్ అక్కడ ఉన్నాయి కాబట్టి డబ్బు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టవచ్చు. కానీ 19-20 వరకు అంటారా, అందులో ఇబ్బంది లేదు. మొత్తానికి త్యాగం చేస్తే ఇబ్బంది కానీ మిగతాది ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో చిక్కుముళ్లను విప్పడానికి చంద్రబాబు చొరవ చూపడాన్ని స్వాగతించింది టీఆర్ఎస్ పార్టీ. కానీ బేషరతుగా కాదు, ప్రయారిటీల విషయంలో కండిషన్స్ అప్లై అంటోంది. ఏపీలో విలీనమైన మండలాల సంగతి తేల్చిన తర్వాతే మిగతా విషయాల్ని టేకప్ చేయాలనేది గులాబీ పార్టీ విధించిన ప్రధాన షరతు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూసాం. సంతోషం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా. ప్రొఫెసర్ కోదండరాం లాంటి మధ్యస్థులు కూడా బాబు రేవంత్ల భేటీని స్వాగతించారు. తమ రాష్ట్రాల తరపున ఇద్దరూ చర్చించడం మంచి పరిణామం అన్నారు. రేవంత్, చంద్రబాబు ఇద్దరి బంధం గట్టిదే గనుక వాళ్ళ స్నేహాన్ని ఆసరాగా చేసుకుని సమస్యల్ని పరిష్కరిస్తే బెటరే అంటోంది అటు బీజేపీ కూడా. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ చిత్తశుద్ధిని శంకిస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి కాబట్టి వీరిద్దరి మధ్యలో కనుక వాళ్ళకు పాత పరిచయం, పాత అనుబంధం కనుక ఉపయోగించి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరిస్తే
పరిష్కరించడం కోసం ముందుకు పోతే తెలుగు రాష్ట్రాల ప్రజలను సంతోషిస్తారు. లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాటనే విని రాహుల్ గాంధీతో ఉన్నటువంటి లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన వాదం లేదా విభజించి పాలించేటువంటి వాదంతో కనుక రేవంత్ రెడ్డి పోతే ఆ సమస్యలు ఇంకా జటిలమవుతాయి. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఇదేం మొదటి అడుగు కాదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి 5 ఏళ్లకోసారి క్రమం తప్పకుండా జరుగుతున్న ప్రయత్నమే. కాకపోతే గతంలో జరిగిన భేటీలతో పోలిస్తే బాబు రేవంత్ల మధ్య జరిగే ఈ భేటీ విభిన్నమనే వాదన అయితే ఒకటి ఉంది. మరి ఈ పాజిటివ్ వేవ్ పరిష్కారం మీద కనిపిస్తుందా? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అన్నట్టు అట్నుంచి ఒక ముందడిగైతే పడింది. కానీ ఇటువంటి చొరవ కొత్త ఏమీ కాదు. మాట్లాడుకుందాం రా అని తెలంగాణ నుంచి కూడా గతంలో పిలుపులు వెళ్ళాయి. కానీ అలా జరిగిన కలయికలన్నీ అలయబలయలుగానే మిగిసిపోయాయి తప్ప క్రియాశీలక ఫలితమైతే ఏదీ లేదు. మరి ఈసారి ఏమవుతుంది? 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలు పటాపంచలవుతాయా? పేటముళ్ళు విడిపోతాయా? చంద్రబాబు రేవంత్ రెడ్డి స్ట్రైక్ రేట్ ఎంత ఉండొచ్చు? ఇద్దరి మధ్య ఉండే స్నేహభావమైన గురు శిష్యుల బంధమైన 2 రాష్ట్రాల మధ్య ఎటువంటి ప్రభావం చూపబోతోంది? ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీ టూరేసి ఒక అరుదైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఎవరి రాష్ట్రాల బాగోగుల గురించి వాళ్ళు ఢిల్లీ పెద్దల దగ్గర వినతులు సమర్పించుకున్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో సందడి చేశారు. కట్ చేస్తే అదే సందడి ఈ శనివారం హైదరాబాద్ కేర్ ఆఫ్ గా రిపీట్ కాబోతోంది. చంద్రబాబు ప్లస్ రేవంత్ జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో 1-to-1 భేటీ శనివారం సాయంత్రం 4 గంటలకు. హస్తిన నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఇక్కడున్న తెలుగుదేశం క్యాడర్ నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. చాలా రోజుల తర్వాత టీడీపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది హైదరాబాద్ నగరం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట వరకు అంతటా పసుపుమయం. శనివారం జరిగే ముఖ్యమంత్రుల భేటీపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ పెరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమస్యకు గతంలో పరిష్కారం దొరికింది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ విషయంలో కూడా చిక్కుముడి వీడింది. ఇవి కాకుండా మిగతా అంశాలపై ఏమేం చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు భేటీ డౌటే అనే వాదనలు లేకపోలేదు. కాంగ్రెస్ పెద్దలు పర్మిషన్ ఇవ్వకపోతే రేవంత్ చంద్రబాబుతో భేటీని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందనేది బీజేపీ వర్షన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట. కలవాలని మేము కోరుకుంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే. అసలు ఈ 6వ తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ మీటింగ్ జరుగుతుందా అని చెప్పి నాకు డౌట్ వస్తా ఉంది. ఏ క్షణంలో అయినా సరే ఈ మీటింగ్ ని ఏదో ఒక కారణం చెప్పి ఆపేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. భాగ్యనగరంలో ఉమ్మడి భవనాలు 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అనే కండిషన్ జూన్ 2వ తేదీతో పూర్తయిపోయింది. దీంతో హైదరాబాద్ లోని అధికారిక భవనాలు స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. విభజన సమస్యలు కొలిక్కి రాలేదు గనుక భాగ్యనగరంలో భవనాల వాటా కొనసాగేలా చట్టాన్ని సవరించాలని ఏపీ సీఎం మెలికపెట్టే అవకాశం ఉంది. ఎందుకు మరి 10 ఏళ్ల పాటు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందంటే దీనికి ప్రధానమైనటువంటిది రాజకీయపరమైనటువంటి కారణాలే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి అధినేత కేసీఆర్ మధ్య రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. దీంతో ఆ సమస్య జటిలమైంది, పరిష్కారం కాలేదు. పోనీ 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి సఖ్యత ఉంది కాబట్టి ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది, హైదరాబాదులో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం పరిష్కారం అయింది అని అందరూ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళాడు, కేసీఆర్తో దావత్తు చేసుకున్నాడు, ఇద్దరు కౌగిలింతలు చేసుకున్నారని చేశాడు. ఏం జరిగింది? 9th, 10th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించినటువంటి వాటాలు రాలేదు.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సెక్రటరేట్లో ఉన్నటువంటి భవనాలని ఏకపక్షంగా ఎవరితో సంప్రదింపులు జరపకుండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేశాడు. ఆ విధంగా కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి. స్థానిక వివాదంలో చిక్కుకున్న ఉద్యోగుల మాటేంటి? స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉంది. ఏపీలో పనిచేస్తున్న 712 మంది ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి పంపమని, సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని డిమాండ్ చేస్తున్నారు. అటు విద్యుత్ బకాయిల అంశం కూడా ముఖ్యమంత్రుల భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిలపైనే చర్చ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తమకే 24,000 కోట్లు చెల్లించాల్సిందని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ నుంచే తమకు 7,000 కోట్లు రావాలన్నది ఏపీ వాదన. అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి 89 ప్రభుత్వ రంగ సంస్థలు షెడ్యూల్ 9లో మెన్షన్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అలానే 107 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మన అప్ప, అట్లనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఎంసీఆర్, హెచ్ఆర్డి, ఇవన్నీ కూడా 10th షెడ్యూల్లో ఉన్నాయి. ఇవి ఎవరికి చెందుతాయి? అట్లానే కంబైన్డ్ ప్రాపర్టీస్ లైక్ ఏపీఎస్ఆర్టీసీ, తెలుగు యూనివర్సిటీ, ఇలా అట్లానే ఏపీహెచ్ఈఎంఎల్, హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఒక పెద్ద కంపెనీ, దానికి డబ్బులు వచ్చే కంపెనీ అది. వీటన్నిటికీ ఆస్తులు, ఆదాయం ఎలా పరిష్కరించుకోవాలి? అలానే పవర్ బిల్స్కి సంబంధించి, పవర్ డ్యూస్కి సంబంధించి వీళ్ళు 6,000 కోట్లు ఇవ్వాలని, ఆంధ్ర వాళ్ళు 6,000 కోట్లు ఇవ్వాలని, 12,000 కోట్లు ఇవ్వాలని, తెలంగాణ వాళ్ళు 6,000 కోట్లు వీళ్ళే మాకు ఇవ్వాలని ఆంధ్ర వాళ్ళు, ఇది ఇష్యూ రిజాల్వ్ కాల. ఇలాంటివన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రథమంగా రేపు ముఖ్యమంత్రుల సమావేశం ఒక మంచి ప్రారంభం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. 7 మండలాల 5 ఊర్ల విభజన సమయంలో 7 మండలాల్ని తెలంగాణ నుంచి విడదీసి ఏపీలో కలపడం కోసం చంద్రబాబే అప్పట్లో తీవ్రంగా శ్రమించారు. విలీనం తర్వాతే ప్రమాణ స్వీకారం అంటూ మంకు పట్టేశారు. ఇమ్మీడియట్ గా నేను అడిగింది బైఫర్కేషన్ అయిన తర్వాత 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాలు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాకపోతే రేపు రీహాబిలిటేషన్ జరగదు, R&R ఉండదు, ల్యాండ్ అక్విజిషన్ ఉండదు, చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టు కట్టలేం. ఈ ప్రాజెక్టు కట్టకపోతే ఇప్పుడుండే అన్యాయానికి నేను ముఖ్యమంత్రిగా ఉండడం కూడా అవసరం లేదు. మీరు 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఆ 7 మండలాల్ని ఏపీ మ్యాప్ నుంచి తీసి మళ్లీ తెలంగాణకి ఇచ్చేయడానికి ఆయన సంకల్పిస్తారా అనేది డౌటే. కానీ ప్రాక్టికల్ గా అది జరిగే పని కాదు గనక భద్రాచలం దగ్గర రాములవారి భూములున్న 5 ఊర్లైనా తమకివ్వాలని పట్టుబడుతోంది తెలంగాణ ప్రభుత్వం. సానుకూల నిర్ణయం తీసుకుని 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విపక్షం బీఆర్ఎస్ నుంచి ఈ విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. కృష్ణానదిలో 50% వాటా ఇస్తారా? కృష్ణానదిలో 50% వాటా కావాలని మొదటి నుంచి అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ వస్తోంది. కృష్ణా బేసిన్లో ఏపీ వైపు ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి గనుక తెలంగాణ డిమాండ్కి చంద్రబాబు ఒప్పుకునే ఛాన్స్ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఫ్యూచర్ ఏంటి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని అప్పటి ముఖ్యమంత్రిగా అభ్యంతరాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రస్తావనలిచ్చిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ బాబు భేటీ సందర్భంలో కూడా భావోద్వేగాన్ని టచ్ చేస్తోంది గులాబీ దండు. ఏదైనా పట్టు విడుపులకు పోయి ఉదారంగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి తన గురువుతో రాజీ పడ్డారు అనే వాదన సిద్ధం చేసుకోబోతోంది కేసీఆర్ టీం. అసలు చంద్రబాబు రేవంత్ రెడ్డి కాంబినేషన్ మీదే సందేహాలున్నాయనేది కొత్త లాజిక్. తెలంగాణ ప్రజలను కాపాడతారని అనుకోవాలా? తెలంగాణ గురించి తుపాకీ పట్టుకున్న ఆయనే తెలంగాణ అవసరాల గురించి, ప్రయోజనాల గురించి పోరాటం చేస్తాడనుకోవాలా? లేకుంటే గురువు గారిని కలవడానికా? లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా? పునర్విభజన చట్టంలోని అంశాల మీద సాధిస్తామనే మాట ఆయన నోటి నుంచి రాలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత. కానీ ప్రత్యేక స్టేటస్ గురించి మాత్రం, స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం చాలా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకంటే గురువు గారు కదా, శిష్యుడు కదా. ఇక మేము అంతకంటే ఇంకేమంటాం? రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం దిశగా గతంలో జగన్ కేసీఆర్ పర్సనల్ కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డిల పర్సనల్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? ఇద్దరి మధ్య ఉండే స్నేహభావమైన గురు శిష్యుల బంధమైన రెండు రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావం చూపబోతోంది అనేది ఆసక్తికరమైన చర్చ. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన పని లేదని, తెలుగు మాట్లాడే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చర్చించాలని, పరస్పరం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సూచనలొస్తున్నాయి. అంటే ఒకటి చూడొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సాగు లాంటిది. ఇది ఏమాత్రం ఏది మాట్లాడినా ఇది ఆంధ్ర ద్రోహం చెప్పేసి రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. దానికి భయపడాల్సిన పనిలే. కేవలం రెచ్చగొడితే ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. ఆ దానికి భయపడకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో, అదే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టుబడితోటి పనిచేసుకుంటే పరిష్కారం అవుతుంది. అన్ని సమస్యలు ఇప్పటికిప్పుడు పరిష్కారం అవుతాయన్న గ్యారంటీలైతే లేవు. కానీ వీళ్ళిద్దరి అంగీకారంతోనే ముడిపడి ఉన్న ఇన్స్టెంట్ సమస్యలైతే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కృష్ణా నదీ జలాల వాటా లాంటి సంక్లిష్ట సమస్యలు మాత్రం తెగే ఛాన్స్ లేదు. ఇది వీళ్ళిద్దరూ కూర్చొని తేల్చేది కాదు, ట్రిబ్యునల్ వేదికగానే తేలాలి. ఈ భేటీతో లెక్కలన్నీ తేలిపోతాయన్న గ్యారంటీ లేదు గనక రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యల విషయంలో కేంద్ర హోంశాఖ అంపైరింగ్ చేసేందుకు సిద్ధమవుతుందా చూడాలి. ఏదేమైనా ఇది జస్ట్ ఫార్మల్ మీటింగ్ మాత్రమేనని, నామమాత్రంగా 1-2 సమస్యలకు ఫుల్ స్టాప్ పడొచ్చని తెలుస్తోంది. కానీ మిగతా విభజన సమస్యల పరిష్కారం దిశగా సానుకూల వాతావరణమైతే ఏర్పడే అవకాశం ఉంది.